హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. మీ జైన్. ఈరోజు ఆరోగ్యకరమైన చుక్కకూర ఎలా వండుతున్నారో చూద్దాం. చుక్కకూర చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఈ ఆరోగ్యకరమైన చుక్కకూర వండుదాము. వెల్లుల్లిపాయ తీసుకున్నానండి, నూనె వేడెక్కింది, కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి, 1 పావు స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నానండి, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసానండి, కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కదండి, కొంచెం మనకి స్పైసీగా ఉండటానికి పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నానండి. ఇందులో నేను తాలింపు వేయలేదండి, ఎందుకంటే చుక్కకూర పప్పు వండితే చాలా బాగుంటుంది. కానీ పప్పు తినని వాళ్ళు, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు అది పప్పు తినరండి. అప్పుడు విడిగా చుక్కకూర వండుకోవాలంటే ఇలాగని తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళ గురించి అని ఈ వీడియో చేస్తున్నామండి. ఇలా పప్పులో వేయకోకుండా మనం ఈ ఆరోగ్యకరమైన చుక్కకూరను వండటం చూద్దామండి. ఇదిగోండి ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇది చాలా ఈజీగా అవుద్దండి, ఎంతో ఆరోగ్యకరమైన విటమిన్స్ ఉంటాయి. చుక్కకూర అండి, చూడండి, రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ చుక్కకూర పుల్లగా ఉంటుందండి. నేను 2 కట్టలు తీసుకున్నానండి. ఇందులోనూ మనకి ఎంతో పోషక విలువలు ఉన్న విటమిన్స్ ఉన్నాయండి. తర్వాత బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్ చేస్తుంది అంటండి. మరి ఆడవాళ్ళలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్లు అని ఇతరత్ర క్యాన్సర్లు కూడా రానివ్వకుండా చేస్తుందంట. బీపీ తగ్గటమే కాదు, బీపీ రాని వాళ్ళకి రాకుండా చేస్తుందంట. అదే బీపీ లేని వాళ్ళకి రాకుండా చేస్తుంది అన్నమాట. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆకుకూరలు మనకి ఎంతో మంచిదండి. అప్పుడప్పుడు అన్న వారానికి 2-3 సార్లు తింటుంటే మంచిది. ఇప్పుడు మగ్గ పెడదామండి. ఉల్లిపాయ మగ్గిందండి. ఉల్లిపాయ 1-2 నిమిషాల్లో మగ్గిపోద్ది. మనకి చాలా ఈజీగా అయ్యే వంట అండి ఇది. నేను ఇందులో పచ్చెనపప్పు, మినపప్పు వేయలేదండి, అయినా మంచి సువాసనగా వస్తుంది, ఎందుకంటే ఆవాలు జీలకర్ర వేసాం కదా, అదనమాట. 1 పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి. చుక్కకూర త్వరగా మగ్గిపోయి ఉడుకుద్దండి, ఆలస్యం ఉండదు అసలు, ఆకుకూర కదా. ఇప్పుడు కడిగి శుభ్రపరచుకున్న చుక్కకూర వేస్తున్నామండి, 2 కట్టలు. ఆకుకూరని ఇప్పుడు చాలా ఎక్కువ నీటితో శుభ్రంగా కడుక్కోవాలండి. కొద్దిగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నానండి. రాక్ సాల్ట్. చుక్కకూర ఉప్పుగా మగ్గిపోయి త్వరగా అయిపోద్ది అన్నమాట కర్రీ. సాల్ట్ వేస్తే వెంటనే లొంగిపోయింది, నీరు ఉంటుంది కదా, నీరు వచ్చేస్తుంది అన్నమాట. పొడి పొడిగా ఉన్న ఆకులు ఒకేసారి అనిపోయింది. ఇది చుక్కకూర అందరికీ వండుతాను తెలియదు కదండి, అందు గురించి అని చూపిస్తున్నా. తెలియని వారు చూసి ఇలా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటారో కామెంట్ పెట్టండి. తెలియని వారు వంట చేసి కామెంట్ పెట్టండి. ఇప్పుడు 1 నిమిషం మగ్గబెట్టుకున్నామండి. ఎందుకంటే 1 నిమిషానికి చూసారా ఎలా మగ్గిపోయిందో, ఆకంతా ఉట్టిగా మగ్గిపోద్దండి, మెత్తబడిపోద్ది. ఇందులో మనం 1 స్పూన్ కారం వేసుకున్నామండి. కారం ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, అందుకని. పులుపు వల్ల కారం ఉప్పు తగ్గిపోతుంటుందండి, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇది పుల్లగా ఉంటుందని కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. డైజెన్కి మంచిది, రుచి పెరుగుద్ది అన్నమాట ఇంగువ. కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో.
చుక్కకూర కర్రీ. ఇలాగే ఒక్క నిమిషం మగ్గబెట్టుకుని తీసుకోవచ్చు. లేదు మనకు పులుపు ఎక్కువ ఉంటుంది అని అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు అండి. గోంగూర పచ్చడిలానే ఉంటుందండి. గోంగూర కూర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ తీసుకుంటున్నానండి. 1 గ్లాసుడు నీళ్ళు పోసుకున్నామండి. ఎందుకంటే పులుపు తక్కువ తినే వాళ్ళకి ఇలా వాటర్ పోసుకుంటే ఆ పులుపు అనేది తగ్గుద్దండి. లేకపోతే బాగా ఎక్కువ పులుపు ఉంటుంది అన్నమాట. చుక్కకూర అంటేనే పులుపు. గోంగూర తిన్నని వాళ్ళకి ఈ చుక్కకూర ఆరోగ్యకరమైనది. ఇలా చేసుకుని తింటే కంటికి మంచిది, బీపీలు రావు, ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. ఇది ఇప్పుడు ఒక్క నిమిషం 2 నిమిషాలు అలా ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. ఇదిగోండి మనకి ఆరోగ్యకరమైన చుక్కకూర రెడీ అయింది. చూసారా? అంతేనండి, చాలా ఈజీగా అవుద్ది, ఆరోగ్యకరమైనది చుక్కకూర. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో పెట్టండి.